దేవదూతలు ఎక్కుచు దిగుచున్నారు. పైనుండి నిచ్చెన పైన ఒక స్వరం వినబడుతుంది. ఏమంటే, ఇదిగో ఈ స్థలము, ఏమనుకుంటున్నాడు, ఈ స్థలంలో నేను నిశ్చయముగా నీ సంతతిని, తండ్రి ఇంటిని ఆశ్రయించదు, నేను నిన్ను నీ సంతతిని ఆశ్రయించి నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానమునకు ఇచ్చేదను అని దేవుని స్వరం పైన వినపడతా ఉంది. అయితే ఇప్పుడు అక్కడ అంటాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను దేవుడు బయలుపరుచుకున్నాడు. నేను నీ తండ్రి అయిన మరి ఇస్సాకు దేవుడు, అబ్రహాముకు దేవుడు, ఈ దేవుడిని నేను అలాగ బయలుపరుచుకొని ఈ సంతతికి నీకు ఇస్తానని చెప్పగానే అక్కడ యాకోబు ఏం చేసినంటే దేవుని స్వరం విన్నాడు. దేవుడు ఈ సంతతికి ఇస్తానని చెప్పాడని, దేవుడు ఆశీర్వదిస్తానని తండ్రితో చేసిన అంటే మొట్టమొదటిగా అబ్రహాంతో చేసిన వాగ్దానం. అబ్రహాంతో ఏం చేసిన వాగ్దానం దేవుడు అంటే, నిశ్చయంగా నీకు నీ సంతతికి సదాకాలము ఇచ్చేదని వాగ్దానం చేశాడు. అందుకే మనం చూస్తాం ఆదికాండంలోనే దేవుడు ఈ యొక్క భూమిని ఇది నీకు నీ సంతతికి నిశ్చయం సదాకాలం నాడు మనం చూస్తాం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఆ భూమి అంతా కూడా ఎవరిదంటే వాస్తవంగా ఇజ్రాయెల్దే, మొత్తం పాలిస్తీనా ఉన్నది కానీ వాళ్ళు పక్కన గాజా ప్రాంతం ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, ఈ భూమిని మీకు సదాకాలం ఇచ్చేసిన వాగ్దానం చేశాడు. అది దేవుడిచ్చిన భూమి ఇజ్రాయెల్ దేశం. అందుకే అది వాగ్దత్త దేశం, దేవుడి ప్రమాణం చేసిన వాగ్దానం దేశం. ఆ దేశాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇప్పటికి కూడా మన ప్రపంచ చరిత్రలో మనకు భూములు ఎవరు ఇస్తారంటే మన తల్లిదండ్రులు ఇస్తారు, పితరులు ఇస్తారు కదండి. ఎవరైతే ప్రభుత్వం ఇస్తారు, కొంతమంది పేదవారంటే, లేదా కొంతమంది ధనవంతులు లేదా పేదవారు జాలిపడి ఇచ్చే వాళ్ళు ఇస్తారు. కానీ ఇశ్రాయేలుకి ఎవరు ఇచ్చారంటే మనుషులు ఇవ్వాల, తల్లిదండ్రులు కూడా ఇవ్వాల, దేవుడే ఇచ్చాడు ఆ భూమి. అందుకే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసిన భూమి ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఇప్పుడు ఈ భూమిని ఇచ్చిందని చెప్పి ఆ మాట చెప్పగానే లేచి, ఇది నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. దానికి ఆ ప్రాంతానికి అంతకుముందు పేరు ఏంటి ఆ పేరంటే లూజు. ఇప్పుడు ఏం పేరు పెట్టారు తెలుసా దానికి? ఇది బేతేలే. బేత్ అంటే హిబ్రీ పదం. అది బేత్ ఏల్ అంటే, బేత్ అంటేనేమో గృహము లేదా ఇల్లు, మందిరం. ఏల్ అంటే యెహోవా లేదా దేవుడు. బేత్ ఏల్ అంటే దేవుని గృహము, దేవుని మందిరం అర్థం వస్తుంది. ఇప్పుడు దేవుని మందిరముగా దేవుడు ఆ స్థలాన్ని సిద్ధపరుచున్నాడు. అప్పుడు యాకోబు తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలం ఉన్నది, ఇది ఎంతో భయంకరము అని అక్కడ ఉండి, అప్పుడు యాకోబు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇదే బైబిల్లో. అంటే ఆయన జీవితంలో ఏంటా ప్రార్థన అంటే, దేవా నీవు నాకు తోడుగా ఉండయ్యా. ఎలా ఉన్నాడు దేవుడు? తోడుగా ఉండు, నేను వెళ్ళొచ్చిన మార్గం నన్ను కాపాడు. మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉండాలి. మనం వెళ్ళొచ్చున్న మార్గంలో మన ఆత్మీయ యాత్ర ఒక మార్గమే. భౌతికంగా మనం డ్యూటీకి వెళ్తాం, పని చేసుకుంటున్నా, అదొక మార్గం. అయితే అసలైన మార్గం ఏంటంటే మనం భూమి మీద ఆత్మీయంగా జీవించటమే ఒక ఆత్మీయ యాత్ర మార్గం. ఆత్మీయ జీవితంలో మార్గంలో రెండవది భౌతికంగా మనకు మార్గంలో దేవుడు మనకైనా కాపాడాలి. అక్కడ నీ మార్గంలో నన్ను, ఎలుచున్న మార్గం నన్ను కాపాడు. ఒకటి తోడై ఉండట, రెండవది ఎలుచున్న మార్గంలో దేవుడు కాపాడుట. ఇంకంటాడు సామాన్య ప్రార్థన చేస్తాడు, తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములాగా దయచేస్తే యెహోవా నాకు దేవుడే ఉండను అంటే అంతటితో సంతృప్తి చెందాడు, అంతవరకు చాలనుకున్నాడు. అది సామాన్యమైన ప్రార్థన, లేదా ఆరంభంలో చేసే ప్రార్థన, లేదా చిన్నపిల్ల ప్రార్థన చేశాడు, నాకు తోడుగా ఉండయ్యా, నన్ను కాపాడయ్యా, ఆహారం దయచేయి, వస్త్రాలు దయ చాలు అన్నాడు. అయితే చివరిలో ఒక మాట అన్నాడు, ఏమంటే నీవు నాకు తోడే ఉండేలాగా నన్ను తిరిగి మరలా నా స్వదేశాన్ని అన్నింటికి తీసుకొస్తే క్షేమంగా ఇక్కడ మందిరం రాయి నిలబడే మందిరము అవుతున్నాడు. అయితే ఇక్కడ అది భవిష్యత్తులో అలాగనే అవుతుంది, దేవుని ఏర్పాటు అవుతవచ్చు. అయితే ఇక్కడ మనము ఇప్పుడు ఇంకొంచెం లోతైన ప్రార్థనలోకి వచ్చాడు. మనం చూసే మాట చూద్దాం. 32వ అధ్యాయం ఆదికాండం మనం చదువుకున్న భాగము. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటాయా? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. కనుక దేవా నీవు నన్ను ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఆ మాట చదువుకుంటాడు చూడండి. ఇంటికి 32వ అధ్యాయము 26వ వచనం. తెల్లవారుతుంది కనుక నన్ను పోని మనగా అతడు చదవండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనే. ఇప్పుడు యాకోబు ఉద్దేశం అంతా ఏంటంటే దేవుడు మరి ఆశీర్వదించాలి. ఒకళ్ళు ఆశీర్వదించాలంటే మనం ఫిజికల్గా ఆయన కాదు, కానీ ప్రాముఖ్యంగా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా చూస్తాం. ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం ఏమిటి అంటే, దైవికంగా ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ అలాగనే దేవుడు ఆశీర్వదించాడు. ఇవి మనం చూస్తాం. ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే భౌతిక. ఎందుకు
ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేసే ద్వారా కలిగిన ప్రతిఫలం ఏంటి, మనకు కూడా దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయించాయంటే ప్రార్థించి వాళ్ళు పొందుకున్నారు, మనము కూడా ప్రార్థించినప్పుడు అనుగ్రహిస్తాడని మనం చూస్తాం. యాకోబు జీవితంలో ఇక్కడ 32 అధ్యాయం ప్రార్థన చేస్తే తర్వాత కొన్ని అధ్యాయాలు 35వ అధ్యాయం వరకు కూడా తమ మామయ్య లాభాన్ని ఇంటూ ఉండి వివాహం చేసుకుంటూ పిల్లలు, ఆస్తి, గొర్రెలు పెంపకము కలిగి ఉంటాడు. 35వ అధ్యాయంలో మళ్ళా లేచి బేతేలుకి వచ్చి అక్కడ మళ్ళీ దేవుని ఆశీర్వాదం కార్యం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ మనము ఏంటి ఇక్కడ ఆశీర్వాదము, అప్పుడు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు దాకా అంట తెల్లవారి దాకా కదా, రాత్రి ఆరంభించి తెల్లవారి దాకా ఒక నరుడు దేవునితో ఏం చేస్తున్నట్ట పెనుగులాడుస్తున్నాడు. హోషేయ గ్రంథం 12 యాకోబు మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడి జయమన్నాడు, కన్నీరు విడిచి యెహోవాను బతిమాలుకున్నాడు, యెహోవా అతనికి అక్కడ ప్రత్యక్షమైనాడు. అంటే ఇప్పుడు యాకోబు చూడండి, ఆ రాత్రి తలంపు వచ్చింది దానికి, అయ్యా ఇంకా నేను కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన గడపాలి, ఇక్కడ ఈ సమయంలో నాకు ఆశీర్వాదం అవసరం, ఈ సమయంలో నాకు దేవుడు కార్యం అవసరం అని చెప్పేసి ఏంటంటే వాళ్ళందరినీ పంపించేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఆగిపోయి ఇంకా రాత్రి దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం, పెనుగులాడడం మొదలుపెట్టాడు. నిన్ను ఆశీర్విస్తాను చెప్పావు కదా, నా తండ్రిని ఆశీర్వించావు, ఇస్సాకుని, మా తాతయ్య అంటే అబ్రహాం గారిని ఆశీర్వించినాను, కనుక నన్ను నా కుటుంబాన్ని ఆశ్రయించమని ఇంకా దేవునితో స్టార్ట్ చేశాడు. ఆ పెనుగులాట స్టార్ట్ చేసి రాత్రి జరిగిపోతూ ఉంది, తెల్లారి వస్తూ ఉంది. అది ఎంతగా అంటే పెనుగులాటం, దేవుని సన్నిధిలో పోరాటం, ప్రార్థనలో బ్రతిమలాడుతున్నాడు. ఇంకా చూస్తే కన్నీరు విడిచి యెహోవాను ఎలా బతిమలాడంటే కన్నీళ్ళతో బతిమలాడేశాడు. అంటే దుఃఖముతో బాధతో తన పరిస్థితి, ఎందుకంటే తన అన్నయ్య అయిన ఏశావు 400 మందితో వస్తున్నాయి ఒకవైపు, అదొక పరిస్థితి. కాబట్టి ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితిని బట్టి ఏశావు చంపాలని తీర్మానంతో, కాబట్టి ఇప్పుడు ఒక మరణకరమైన పరిస్థితి అవుతుందటు. మరి శత్రువులు పరిస్థితి, మరి తన జీవితంలో ఎలాంటి ఈ పరిస్థితుల్లో ఎలాగ దేవుడు సహాయం చేయాలని, అందుకోసమే ఆ రాత్రి కన్నీళ్లతో బ్రతిమలాడుతూ వచ్చాడు. కనుక రాత్రి యాకోబు పోరాడుతూ వచ్చాడు. అప్పుడు తెల్లవారుజామున ప్రభు అంటే ఇక్కడ మనకేం చూస్తుంటే యాకోబులే ఒక ఆలోచన, ప్రభువుతో మనం ప్రార్థించాలి, ప్రభువుతో గడపాలి, ఆయన సన్నిధిలో మనకి ఆయన భార్య, పిల్లలు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యం చాలా ఉంది. ఆ రాత్రి ప్రభువుతో ప్రార్థన గడుపుతున్నాం. మనం కూడా దేవుని సన్నిధిలో గడపడము అది మనకెంతో శక్తిని, బలాన్ని మనకి ఇచ్చేది కాదు, పెద్ద జయాన్ని మనకి ఇచ్చేది. అప్పుడు ప్రభు అంటాడు తెల్లవారుస్తుందని పోనిమ్మనగా, మళ్ళీ ఏమంటాడు ఎరగడలో ఆయన, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనండి. ఆ తర్వాత ప్రభు అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇది దేవుడే ఇక్కడ యాకోబు జీవితాన్ని మార్చాడు. ముఖ్యంగా దేవుడు యాకోబు జీవితం టర్నింగ్ పాయింట్, ఇది ఆయన మార్పు చెందినాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. అందుకే యాకోబు వలె ఉంటుంది, ఇశ్రాయేలుగా మార్చాడు. మన జీవితాలు కూడా యాకోబు లాంటి వారు, అంటే మనం లోకంలో మోసపోయిన వారు. యాకోబు భూ సంబంధంగానే అనేకమైన వాటి కొరకు గొర్రెలు, మేకలు కలిగి ఉంటూ వచ్చినాను. అయితే దేవుడు అంతకంటే గొప్ప ఉద్దేశం కలిగినాడు. ఏంటా గొప్ప ఉద్దేశం అంటే ఇశ్రాయేలుగా మారాలి. ఇశ్రాయేలుగా మారితే ఏంటంటే ఆయన జీవితం మారింది, ఆయన పేరు మారింది. తర్వాత చూస్తే ఇజ్రాయిల్ నుంచి 12 మంది, ఎంత షారోన్ యాకోబుకి ఎంతమంది సంతానం, ఎంతమంది 12 మంది. మొట్టమొదటి కుమారుడు పేరు ఏమో గుర్తుందా? సరే లాస్ట్ వరకు పేరు చెప్పండి. 11 ఆయన పేరు చెప్పండి, బాగా నోటెడ్ అందరికీ. ఎవరంటే 11 ఆయన పేరు ఏంటి? యోసేపు కదా, యోసేపు. 12 మందిలో బాగా మంచి నోటెడ్ యోసేపు, జోసెఫ్. సరే, అక్కడ మనము ఈ 12 మంది కూడా మరి అలాగా తర్వాత దేవుడు అద్భుతంగా సంతానం ఇచ్చి దేవుడు ఆత్మీయంగా, భౌతికంగా ఒక ఉన్నత ఉద్దేశాన్ని యాకోబు జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకే ఏశావు కంటే కూడా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు విషయంలో ఇశ్రాయేలుగా మార్పు చెంది ఆయన నుండి వచ్చిన 12 మంది కుమారులు, వాళ్ళ సంతానం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇశ్రాయేలీలు. ప్రజెంట్ మనకున్న కనబడుతున్న దేశం ఉంది, ఆ దేశాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తారు. ప్రజల్ని ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో కల్లా చిన్న దేశమైన గొప్ప కంట్రీ కదా జ్ఞానంలో.
విజ్డమ్ కదా, దైవిక విషయంలో కానీ ఆత్మీయ విషయాలు కానీ. మనం టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తాం, ఈ టెక్నాలజీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఇజ్రాయెల్ దేశం వచ్చిన టెక్నాలజీ, ల్యాప్టాప్, కంప్యూటర్, వైరస్ దానికి తీసేసేది కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ విషయాలు కూడా అనేకమైన వ్యవసాయ రంగానికి సంబంధించిన కూడా పవర్ గ్రిడ్ కానీ వాటర్ ఇవన్నీ కూడా రకరకాలుగా అనేకమైనవి. టెలివిజన్ కానీ మనం చూసే అనేక విషయాలు కూడా వారి నుండే దేవుడు ఇదంతా జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జీవితం ఇంకా అద్భుతమైన ఆశీర్వాదం అంటే ఇశ్రాయేలులో నుంచి వచ్చిన వారి నుంచే యోధా కుమారుడు ఉన్నాడు. ఆ యోధా గోత్రంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చింది యోధా గోత్రం నుంచి వచ్చాడు. యోధా ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. 12 మంది కుమారులు ఒక కుమారుడు. అందుకే ఇశ్రాయేలు సంతతిలోంచి యాకోబు సంతతిలో నుండి ప్రేమలు. అందుకే ప్రవచనం ఉంది సంఖ్యాకాండంలో, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ యాకోబు నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చూపిస్తాం సాదృశ్యంగా. కాబట్టి ఇలాగ దేవుడు ఆత్మీయంగా మరియు భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మనుస్తాం ముగింపులో ఏంటి ఫలితము? ఆ రాత్రంతా ప్రార్థించే ఫలితం ఏంటంటే ఆయన జీవితం మారింది, ఒక పేరు మారింది, ఉద్దేశం మారింది. అద్భుతంగా నిజంగా చూస్తే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ముగ్గురుగా అట్లాగా చరిత్రలో ఉన్నతమైన ముగ్గురు మనకి పితరులు, వాళ్ళే పితరులుగా మనకి ఇశ్రాయేలుకి మనకి. అలాగే మనం చూస్తే దేవుని ఏర్పాట్లో గొప్ప ఉన్నత దేశం ఇశ్రాయేలు. తర్వాత ఏంటంటే ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఏంటి ఆ ఫలితం అంటే, ఆశీర్వాదం ఫలితం అంటే, ఆ తర్వాత మరుసటి రోజున తెల్లవారు తర్వాత వెళ్తూ ఉంటే గుంపులుగా చేసి కొంత కానుక చేసి గుంపులుగా చేసి ఏషావు వస్తున్నాడు, ఎక్కడైనా మాకు విరోధంగా చేస్తుందని చెప్పేసి అలాగ బయలుదేరి వెళ్తూ ఉంటే ఏషావు వచ్చినప్పుడు ఏషావు మనసును మార్చినప్పుడు ఏమైందంటే చంపాలి 400 మంది వచ్చిన వ్యక్తి తమ్ముడు చూసి తర్వాత ఏంటంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సమాధానం పెట్టాడు. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఏం కలిగిస్తుంది? సమాధానము కలుగజేసింది. అంతే కదా. ఆశీర్వాదము ద్వేషించే వ్యక్తి, చంపాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమించినాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అంటే అర్థం ఏంటది? ప్రేమకు చిహ్నం. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడ? కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. ప్రేమ, తండ్రి ప్రేమ కదా. అయితే ఇక్కడ అలాగా ఆశీర్వాదంలోనే దేవుని ప్రేమను పొందుకున్నాడు, అన్న ప్రేమను పొందుకున్నాడు. విరోధం పోయి సమాధానం వచ్చేసింది. ఆ తర్వాత ఆశీర్వాదంగా మనం ఇస్తే తన జీవితంలో గొప్ప మేలును ఆత్మీయ కార్యాలు దేవుడు ఎన్నో ఆత్మీయంగా భౌతికంగా కార్యాలు చేస్తూ. అందుకే అక్కడ మనం చూసినప్పుడు యాకోబు జీవితంలో ఒక మాట చదువు, ఆ మాట చదివి ప్రార్థించు. 32వ అధ్యాయంలో అక్కడ మాట రాబడింది, నేను ముఖాముఖిగా నీ పేరేమడుగుతుంది అక్కడ 29 వచ్చినాను అడుగుతుంది, అక్కడ అతన్ని ఆశీర్వదించను. అక్కడ అంటే అది ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ప్రార్థించిన స్థలంలో, కానీ రాత్రి దేవునితో ప్రార్థించి పోరాడిన స్థలంలో అక్కడ దేవుడు యెహోవా అతనిని ఆశీర్వదించినాడు. అదే ఆశీర్వదించబడిన ప్లేస్, ఆ రాత్రి అంతా ప్రార్థించిన స్థలమే. అయితే వచ్చొకరి మాట మనం చూస్తాం. యాకోబు అంటాడు 30 నేను ముఖాముఖిగా దేవుణ్ణి. ప్రార్థించేవారు దేవునితో మాట్లాడుతుంటారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ప్రార్థనలో మనం దేవుని ముఖాన్ని మనం చూడగలం. అంటే ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కార్యం ముఖము, ఆయన ముఖ దర్శనం మనం చూసుకునే వారిని ఉంటాం. ఆ తర్వాత చూస్తే ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఆ స్థలంకి ఏం పేరు పెట్టాడు? పెనియేలు అని పేరు పెట్టాడు. ఇందాక 28వ అధ్యాయంలోనేమో ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే ఇది దేవుని మందిరమే. పెనియేలు అంటే అర్థం ఏంటి? స్వరం చూసినప్పుడు కింద ఫుట్ను రాబడి చూడండి. పెనియేలు అంటే దేవుని ముఖము. కాబట్టి చూడండి అక్కడ అంటే పెనియేలులోనికి వచ్చాడు. పెనియేలు అనుభవం అంటే దేవుని చూసి అనుభవంలోకి వచ్చాడు. దేవుని ముఖ కాంతిలోనే మనకేమవుతుందంటే మన రహస్య పాపాలు కనబడతాయి, అవి మనం ఒప్పుకొని క్షమించబడతాం, మనం పరిశుద్ధం అవుతాం. అలాగే దేవుని ముఖములో భక్తుడు అన్నాడు, ఆయన ముఖ దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకుంటాడు. ఆయన ముఖ దర్శనంలో ఒకటి మన రహస్య పాపాలు కనబడి మనం క్షమించబడి పరిశుద్ధులం అవుతాం. రెండవది ఆయన ముఖ దర్శనం ద్వారా మన ప్రతి ఆశ తీర్చబడింది ఆత్మీయంగా భౌతికంగా. మూడవది మనం చూస్తే ఆయన ముఖ కాంతియే మాకు విజయమును కలుగజేసినాడు. మా శక్తి కాదు, మా బలము కాదు, కానీ దేవా నీ ముఖ కాంతియే మాకు ఏమిచ్చిందంట? విజయం, విక్టరీ, విజయం. కాబట్టి ఒకటేమో క్షమించబడి పరిశుద్ధపరచబడడానికి హోలీనెస్,
రెండోదేమో మన ప్రతి ఆశ తీర్చబడడానికి, మన అక్కర తీర్చబడడానికి, మూడోదేమో మనకు విజయం కలిగించడానికి కారణం. అందుకోసం ఇక్కడ పెనియల్లో అక్కడ దేవుని ముఖం చూస్తారని అనుకుంటాడు. అక్కడ మనం ఆ మాట అతను పెనియల్ నుండి సాగిపోయినప్పుడు 31 వచనం, అతను పెనియల్ నుండి సాగిపోయినప్పుడు ఏమైందంటే అక్కడ సూర్యోదయం ఆయను. అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రి టైంలో ఉన్నాడు. రాత్రి అనేది ఒక శ్రమ గుర్తు, చీకటి అజ్ఞానానికి గుర్తు, శ్రమలకు గుర్తు. అందుకే ఏమంటారు, వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. ఇప్పుడు కొన్ని రోజులు చీకటి ఉందనుకో, చీకటి పోయిన తర్వాత ఏమొస్తుంది, వెన్నెల వస్తుంది. యాకోబు జీవితంలో ముందు చీకటి ఉందా, వెన్నెల ఉందా? ముందు చీకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉంది. చీకటి ఎబ్బోరేవు దగ్గర ఆ చీకటిలోనే దేవుని చూశాడు, దేవుని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దర్శించి ఆశ్రయించి ఇప్పుడు సూర్యోదయం ఆయన. సూర్యోదయం ఆయన అంటే అర్థం ఏంటి? వెలుగు ప్రకాశించింది. సూర్యోదయం అంటే తన శ్రమలకు చీకటికి ఒక ఎండ్ అయింది. అంటే ఆ శ్రమలు తొలగించి దేవుడు వెలుగునిచ్చాడు. కొన్నాళ్ళు చీకటి, ఆ తర్వాత వెలుగు అన్నట్టుగా వెలుగు సహాయానికి గుర్తు. కొన్నాళ్ళు చీకటి అనుభవించాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని సహాయము పొందుకున్నాడు కనుక మనకు కూడా సూర్యోదయం అనుభవం వస్తాం. సూర్యుడు ఉదయిస్తాడు. మనకు కష్టాలు, పరిస్థితులు, సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో తగిన సమయంలో ఆయన ఈ సూర్యోదయమే మనకేం చూపిస్తుందంటే మనకు దేవుడు చేసే కార్యం. ఆయన ఉదయించినాడు, ఉదయించే నీతి సూర్యుడు. కనుక మనం ఈ నీతి సూర్యుడు ఏం చేస్తాడు? మలకి 4వ ఉంది, ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. కాబట్టి సూర్యుడు ఉదయించినాడంటే మనకు అద్భుతమైన ఒక సహాయము. యాకోబు జీవితంలో చీకటి పోయి ఇప్పుడు సూర్యోదయం ఆయన. కనుక ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సూర్యోదయం, దేవుని యొక్క వెలుగును, దేవుని సహాయాన్ని పొందుకున్నాం. అది ప్రార్థన ద్వారా. అలాగే మన జీవితంలో దేవుని ముఖం చూస్తాం, దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం, దేవుని కార్యాలు మనం చూస్తాం, మనకు సూర్యోదయము అవుతుంది. అలాంటి దేవుడు ఆత్మీయంగా, భౌతికంగా ప్రభు మనకు అతి సహాయంలో మనకు దయచేయలేదు. ప్రార్థన చేస్తాం. ప్రభుని స్తుతించి వాక్య పిలుగా మనం ప్రార్థన చేద్దాం.